హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు టమాటా పప్పు బంగాళదుంప కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పప్పు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ఒక కప్పు కందిపప్పు, ఒక 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కందిపప్పు ముందుగా కడిగేసుకుని ఒక అరగంట కానీ గంట కానీ మన వీలుని బట్టి నానబెట్టుకుంటే బాగుంటుంది. గ్యాస్ పట్టదు, బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కలిసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేశాను. దానికి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడమే. దానికోసం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 1/2 స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత పప్పు, టమాటాలు కలిపి ఉడకబెట్టుకున్నది ఉంది కదా, దాంట్లో ఈ పోపు వేసేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి కొంచెం చింతపండు రసం, సరిపడ ఉప్పు వేసి ఒక 5-10 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఆ చింతపండు రసం, పోపు, పులుపు, ఉప్పు, కారం అంతా కూడా పడుతుంది పప్పుకి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీల్లోకైనా బాగుంటుంది, అలాగే రైస్లోకైనా చాలా బాగుంటుంది. చింతపండు రసం, ఉప్పు వేసాను. వేసి టమాటాలు మెత్తగా ఇనుపాలి. పప్పు, టమాటాలు బాగా ఇనిపితే మెత్తగా గుజ్జులు అవుతాయి. అంతే, పప్పు తయారైంది. రోజు బంగాళదుంప కూర మసాలాలు లేకుండా ఎంతో టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో ఉడికించుకుని పైన తొక్క తీసేసి పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక చింతపండు ఉట్టి, కొంచెం సరిపడా ఉప్పు, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు తీసుకున్నాను. అంతే. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుని ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. మిక్సీ జార్లో జీడిపప్పు, టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసాను అందులో మిక్సీలోను. అది పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు ఈ పేస్ట్ వేసుకోవాలి. టమాటా, జీడిపప్పు పేస్టు వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు రసం, ఒక ఉట్టి చింతపండు తీసుకున్నాం కదా, అది కొంచెం రసం చిక్కగా పిండుకొని అందులో పోసుకోవాలి. అలాగే మిక్సీ ఒకసారి తొలిచి పోసాను, అందులో కొంచెం లాస్ట్లో పేస్ట్ ఉండిపోతుంది కదా అని చింతపండు రసం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉడుకుతూ ఉండగా బంగాళదుంపలు వేసి కొద్దిగా వాటర్ పోసి, చాలా కొంచెం పోయాలి వాటర్ పోసి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే ఈ ఫ్లేవర్ అంతా కూడా బంగాళదుంపలకు పడుతుంది. సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించాలి. ఒకసారి మూత పెడితే సరిపోతుంది. అంతే, బంగాళదుంపల కూర తయారవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూర సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మగా ఉంటుంది. స్పైసెస్ ఏమీ లేవు కాబట్టి, మసాలాలు ఏమీ లేవు కాబట్టి బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.